కారులో పిల్లల్ని పెట్టి ప్రియుడితో కలిసి రొమాన్స్ చేయడానికి వెళ్లిన కన్న తల్లి 15 గంటల తర్వాత వచ్చి చూస్తే ఆ పిల్లలు శవాలుగా మారారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది? అమెరికాలోని టెక్సాస్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన శారీరక సుఖం కోసం తన 2 కవలల పిల్లలను పొట్టన పెట్టుకుంది. 19 సంవత్సరాల వయసున్న ఒక మహిళకి 2 సంవత్సరాల వయసున్న 2 కవల పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఆడపిల్లలు. ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. దీంతో ఆమె ప్రియుడితో కలిసి అమాండా పార్కుకి కారులో వెళ్ళింది. తన వెంట తన 2 పిల్లలను కూడా తీసుకెళ్ళింది. తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసేందుకు తన 2 పిల్లలను కారులో వదిలేసి వెళ్ళిపోయింది. 15 గంటల తర్వాత వచ్చింది. అనంతరం తన ప్రియుడితో కలిసి మద్యం తాగి ఓ రూమ్లోకి వెళ్ళి రాసలీలలో మునిగి తేలింది. కారులో పిల్లలను వదిలేసి వెళ్ళిన 15 గంటల తర్వాత కారు వద్దకు వచ్చి చూసిన ఆ యువతికి తన పిల్లలు శవాలుగా మారిపోయిన విషయం తెలిసింది. అప్పటికి కూడా ఆ మహిళకు 2 పిల్లలు చనిపోయారన్న బాధ లేకుండా అలాగే ఉండిపోయింది. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. ఆ మహిళ 16 ఏళ్ల బాలుడితో వెళ్ళిందని, అప్పటి నుంచి ఆ పిల్లలు కారులో ఉన్నారని పోలీసులు చెబుతున్నారట. ఆమె మంగళవారం రాత్రి వెళ్ళిందని, పిల్లలను కారులో వదిలేసిన సమయంలో టెంపరేచర్ 80 వద్ద ఉందని చెప్పారట. కారులో వారు ఏడ్చి నిద్రపోయారని, ఆ తర్వాత చనిపోయి ఉంటారని చెబుతున్నారు అక్కడి వాళ్ళు. ఈ సమాచారం గురించి మీ ఒపీనియన్ని వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టచ్చు. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజో ఛానల్. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా మెయిల్ ఐడికి మెయిల్ చేయవచ్చు. మా మెయిల్ ఐడి telugumojo1@gmail.com.